హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి ఇవి అన్నీ. ఈ వీడియోలో మీకు మసాలా బ్రెడ్ తయారు చేయడం ఎలాగో చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూద్దాము. ముందుగా మసాలా రెడీ చేసుకుందామండి. మనం తీసుకున్న బ్రెడ్కి తగినట్టుగా తీసుకోవాలి. ఇది ఇక్కడ నేను 4 స్లైసెస్ తీసుకున్నాను కాబట్టి ఒక టమాటా సరిపోతుందని ఒక టమాటా కట్ చేసి తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసుకుని తీసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి రేకలు కూడా వేసుకొని అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 4 స్లైసెస్ తీసుకున్నానండి, బ్రెడ్ స్లైసెస్. వీటిని మనకు నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి నేను. మీ దగ్గర బట్టర్ ఉంటే బట్టర్ అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి బట్టరు 2 లేవనుకోండి, ఆయిల్ తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఇందులో వేసి జాగ్రత్తగా విరిగిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. బ్రెడ్ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బ్రెడ్కి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుందని అది కట్ చేసుకుని తీసుకున్నాను. అలాగే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకుని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం బ్రెడ్ తీసుకున్న దాని నుంచి ఈ ఉల్లిపాయ ముక్కలు పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇది 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ టమాటా కెచప్ కూడా వేసి ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. ఇప్పుడు మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మనం తీసుకునే బ్రెడ్ ముక్కలను బట్టి క్వాంటిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడా ఇందులో వేసి జాగ్రత్తగా ముక్కలు విరిగిపోకుండా ఈ మసాలా అంతా బ్రెడ్ ముక్కలకు పట్టేలాగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నేను. అంతే, చూసారా ఎంత ఈజీగా తయారైపోయిందో. ఇలా కాసేపు ఫ్రై చేసేటప్పటికి ఈ మసాలా అంతా బ్రెడ్ ముక్కలకు పట్టుకుంటుంది. ఇది చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇది స్నాక్ ఐటమ్గాను చేసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగానే తింటారు. చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం తొందరగా అయిపోతుంది, హడావిడి పడకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.